బీసీ రిజర్వేషన్లను అడ్డుకుంటున్న కేంద్ర ప్రభుత్వం బీజేపీ నేత బుట్ట మాధవరెడ్డి చర్యలను వ్యతిరేకిస్తూ బీసీ సంక్షేమ సంఘం బీఆర్ఎస్ పార్టీ బీసీ కుల సంఘాల ఆధ్వర్యంలో మాధవరెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా సిద్దిపేట జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు బీఆర్ఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు నవీన్ గౌడ్ మాట్లాడుతూ బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వడాన్ని అడ్డుకోవడం అన్యాయమని అన్నారు. హైకోర్టులో ఏదైతే మా బీసీ రిజర్వేషన్లు 42% అడ్డుకున్నటువంటి మాధవరెడ్డి జాగృతి అధ్యక్షుడు ఉన్నాడో ఆయన గారి దిష్టిబొమ్మను దానం చేయడం జరిగింది. మరి మేమెవరు కూడా బీసీలము రెడ్డిల నుంచి వాటా అడగట్లేదు, మా వాటా మేము అడుగుతున్నాము. ఇలా వాళ్ళకు సంబంధించినటువంటి ఈడబ్ల్యూఎస్ వాటాలో ఏం నష్టం జరగదు. మా బీసీలం ఏదైతే ఉన్నామో 60% మాకు 42% రిజర్వేషన్ మాత్రమే మేము అడుగుతా ఉన్నాము. మాకు వచ్చేటటువంటి రిజర్వేషన్ అడ్డుకుంటే ఈ రెడ్డి సోదరులకు ఏమొస్తుందని చెప్పి కూడా మేము అడుగుతా ఉన్నాము. రెడ్డి జాగృతి అధ్యక్షుడు ఎవరైతే ఉన్నాడో మాధవరెడ్డి, మేము ఖబర్దార్ నేను హెచ్చరిస్తూ ఉన్నాము, నేను రోడ్లపైన కూడా తిరగనియము భవిష్యత్తులో. ఎందుకంటే బీసీలు ఈ 78 ఏళ్ళ స్వాతంత్ర భారతదేశంలో బీసీలకు అన్యాయమే జరిగింది ఇప్పటి వరకు. ఈరోజు మాకు బీసీ సంఘాలు కుల సంఘాలు యుద్ధం చేస్తే మాకు 42% రిజర్వేషన్ కల్పిస్తూ ప్రభుత్వం దిగి వస్తే దాన్ని కూడా అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎందుకు మీకు ఇంత అక్కస్ బీసీల పైన? మీరు చట్టసభలలో మీరే ఉంటారు, ముఖ్యమంత్రులు మీరే అవుతారు. కేవలం బీసీ ఎస్సీ ఎస్టీలు మరి సర్పంచ్ ఎంపీటీస్ జడ్పీసీలు అయితే కూడా మీరు ఓవరాల్ నిలుతాం. ఎందుకంటే బీసీలు మీకు ఓట్లేసే వాళ్ళగానే ఉండాలా? బీసీలు ఎంతసేపు మీకు వెట్టి చాకరీ చేసే వాళ్ళగానే ఉండాలా? మీరు బీసీల పైన వేసినటువంటి బీసీ రిజర్వేషన్ అడ్డుకోవడానికి వేసినటువంటి పిటిషన్ వెంటనే ఉపసంహరించుకోవాలి. లేని పక్షంలో రాష్ట్రాన్ని అగ్నిగుండంగా మారుస్తాం. బీసీలము మేము 60% ఉన్నాము, మీరు రోడ్లపై కూడా తిరగలేరు. బీసీ ఎస్సీ ఎస్టీలు కూడా ఏకమవుతా ఉన్నారు, ఎస్సీ ఎస్టీలు కూడా మాకు సహకరిస్తూ ఉన్నారు. మేమంతా ఏకమైతే 90% కూడా మేమే ఉంటాము. ఈ రాష్ట్రంలో 90% ఉన్నటువంటి వాళ్ళతో పెట్టుకుంటే ఖబర్దార్ మాధవరెడ్డి అని చెప్పి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాము. అదేవిధంగా ఈరోజు ఏదైతే సోమవారం ఉందో ఈ సోమవారం రోజు సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా మేము బంద్ పిలుపునిస్తూ ఉన్నాము. స్వచ్ఛందంగా వ్యాపార సంస్థలు విద్యా సంస్థలు అందరూ కూడా ఈ బంద్లో పాల్గొనాలి. పోలీసు వారు కూడా మాకు సహకరించాలి. సోమవారం రోజు ఏదైతే బంద్ ఉందో మా బీసీ రిజర్వేషన్లు అడ్డుకునే దానికి నిరసనగా మేము బంద్ పిలుపునిస్తూ ఉన్నాము. సోమవారం రోజు బంద్లో అందరూ సంపూర్ణంగా స్వచ్ఛందంగా పాల్గొనాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తున్నామని ఒక డ్రామా ఆడి బీసీలకు అన్యాయం చేయాలనే ప్రయత్నం చేసింది. దానికి ఈ వ్యవస్థాపక అధ్యక్షుడు మాధవరెడ్డి అనేటువంటి డ్రామా ఆడిపించినట్టుగా కనబడుతుంది. నిజంగా చట్టము 9 ప్రకారము కోర్టులో దాన్ని డిజాల్వ్ చేయడానికి ఇటేమో నోటిఫికేషన్ ఇప్పించి అటు డిజాల్వ్ చేయడానికి ప్రయత్నం చేసింది ఈ ప్రభుత్వము. ఈ మాధవరెడ్డి దానికి అధ్యక్షత వహించినట్టుగా కనబడుతుంది. అటువంటి వ్యక్తిది ఈరోజు మేము ఇక్కడ ఆయన చిత్రపటాన్ని అంటిపెట్టడం జరిగింది. నిజంగా చెప్తున్నా, ఇది బీసీలకు 56% ఉన్న బీసీలకు ఇది అన్యాయము. ఇది రాష్ట్రం మొత్తంలో అన్యాయం చేయడానికి ఇటువంటి కార్యక్రమాన్ని చేయడం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా బీసీలందరూ మేలుకోవాలని నేను అన్ని కులాలకు అతీతంగా మనం అందరం ఏకమై ఈరోజు రేపు సోమవారం నాడు జరగబోయే బంద్కు అందరం ఏకమై సిద్దిపేటలో బంద్ ప్రకటిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. రాష్ట్రంలో ఎక్కడ ఏ ప్రోగ్రాం జరిగినా ఏదైనా కానీ దానికి బీసీలందరం ఏకమై పోయి మనం అడ్డుకోవాల్దామని ఈ సందర్భంగా మీ అందరినీ కోరుకుంటున్నాం. సిద్దిపేట జిల్లాలో తలపెట్టిన బీసీ ఐక్యత వర్ధిల్లాలి, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వాళ్ళందరూ కలిసి రావాలని చెప్పి సిద్దిపేటలో రెడ్డి జాగృతి అధ్యక్షుడు వేసినటువంటి కేసును ఏదైతే రిటర్న్ తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం. కాబట్టి సోమవారం నాడు తలపెట్టిన బంద్ పిలుపుకి వ్యాపార సంస్థలు మరియు విద్యా సంస్థలు మరి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా సహకరించాలని చెప్పి మనసారా కోరుకుంటూ, మరి ఈ రెడ్డిలను మేము గుండెల మీద పెట్టుకుంటే మా గుండెల మీద అనడం ఇది వారికి సమంజసం కాదు. మరి ఇప్పటికైనా మేలుకొని మరి బీసీలను మీరు చిన్న చూపు చూడకుండా మాకు కూడా 42% ఏదైతే కేటాయించారో దాన్ని ఖచ్చితంగా మీరు అమలు చేయాలి. అమలు చేయకపోతే రాబోయే రోజుల్లో చాలా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సిందిగా